వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు. ములుగు, మహబూబాబాద్, భూపాల్పల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో సింగరేణిపై వర్షాల ఎఫెక్ట్ పడింది. 4 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భూపాల్పల్లి డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు. ములుగు, మహబూబాబాద్, భూపాల్పల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో సింగరేణిపై వర్షాల ఎఫెక్ట్ పడింది. 4 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భూపాల్పల్లి డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో వరద నీరు చేరిపోవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రైట్, వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి? మౌనిత, దాదాపు నెల రోజుల తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈసారి వానాకాలం పంట స్టార్ట్ అయిన తర్వాత చాలా రోజులుగా రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. నెల రోజులుగా మొహం చాటేసినటువంటి వరుణుడు గత 4 రోజులు మాత్రం భారీ వర్షాలనే కురిపిస్తున్నాడని చెప్పొచ్చు. ప్రధానంగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ములుగులో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అనేక వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సేమ్ టైంలో మహబూబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే కూడా మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలతో పాటు చాలా చెరువులు నిండుకుండలా మారాయి. అయితే ఈసారి ఖరీఫ్కి సంబంధించినటువంటి చూస్తే దాదాపుగా ఎర్లీగా ఈసారి ఋతుపవనాలు వచ్చాయి. దీంతో ఎర్లీగానే సాగు మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత వారం తర్వాత నుంచి వర్షాలు లేవు. దాదాపు నెలన్నర అవుతుంది సాగు మొదలుపెట్టి. వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే ఆందోళన చెందుతున్న రైతులకైతే ఈ వర్షాలు ఊపిరిపోసాయని చెప్పొచ్చు. ప్రస్తుతం వరి నాట్లకు సంబంధించి కూడా స్పీడప్గా పనులు జరుగుతున్నాయి. 4 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా ములుగు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇటు వెంకటాపూర్ కావచ్చు, అదేవిధంగా మంగపేట, తాడ్వాయి, పస్రా, ఇటు ఈ మండలాలన్నింటి దగ్గర కూడా అత్యధికమైన వర్షపాతం నమోదవుతుంది. కంటిన్యూగా 3 నుంచి 6 సెంటీమీటర్ల మధ్య ఈ 4 రోజుల పాటు కూడా వర్షం పడుతూనే ఉంది. దీంతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ములుగు జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు, అదేవిధంగా ఏటూరు నగరంలో ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ సెంటర్లను ఏర్పాటు చేశారు. తర్వాత ఇటు పోలీస్, అటు రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సేమ్ టైంలో గోదావరికి సంబంధించి కూడా కొంత ప్రవాహం పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో గోదావరి ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. అయితే 3 రోజుల క్రితం మాత్రం రికార్డు స్థాయిలో వర్షం పడింది. వెంకటాపూర్లోనే 25 సెంటీమీటర్ల పేర వర్షం పడింది. అయితే ఆ తర్వాత నుంచి కొంత తగ్గుముఖం పట్టిన 6-7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవుతుంది. అయితే మొన్నటి వరకు కూడా 29-30% కూడా లోటుతోటి ఉన్నటువంటి వర్షపాతం ఇప్పుడు సాధారణానికి మించి ఇక్కడ వర్షపాతం నమోదైందని చెప్పచ్చు. ప్రస్తుతం పడుతున్న వర్షాలతోటి అయితే కొంత జనజీవనం స్తంభించింది. కానీ రైతులకు చాలా మేలు జరుగుతుందని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బోగతా జలపాతం అయితే మాత్రం ఉగ్రరూపం దాల్చింది. బోగతా జలపాతానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఇక్కడ వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసినటువంటి స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, లేకపోతే పిల్లల కోసం ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన పార్కులు కావచ్చు, ఇవంతా కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం అయితే వరద ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. జలపాతం చాలా ఉధృతంగా ప్రవాహం ఉంది. దీంతో ఎవరిని పర్యాటకులను అయితే లోపలికి అలౌ చేయట్లేదు. వరద ఉధృతి తగ్గిన తర్వాత, వర్షాలు తగ్గిన తర్వాత మాత్రమే ఈ జలపాతాల దగ్గరికి అనుమతిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ మీద ఈ ప్రభావం కనిపిస్తుంది. 4 రోజులుగా వరుసగా పడుతున్నటువంటి వర్షాలతో అయితే ఓపెన్ గనుల్లో నీరు పెద్దగా చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు ఈ 4 రోజులు కలిపి 12 కోట్ల మేర నష్టం వాటిల్దని చెప్పుకోవచ్చు. ఇక మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా చూస్తే మహబూబాద్ జిల్లాలో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అయితే ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలతో అయితే మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు చాలా వరకు చెరువులలో
పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. దీంతో చెరువులన్నీ కూడా జలకళను సంతరించుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొత్తగూడ గంగారం మండలంలో అయితే ఈ 2 మండలాలలో రికార్డు స్థాయిలో వర్షం పడుతుంది. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో దాదాపు 120 చెరువులు ఇక్కడ అలుగుపోస్తుంటే 250 చెరువుల వరకు కూడా 100% నిండాయి. మరో 50 చెరువుల వరకు కూడా దాదాపు 75% కూడా నిండినాయి అనేది ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. మనం సరాసరిగా ఈ 3 రోజుల పాటు మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వర్షపాతం చూస్తే మొదటి రోజు 6 సెంటీమీటర్లు, ఆ తర్వాత 2 సెంటీమీటర్లు, ఆ తర్వాత 2 సెంటీమీటర్లు, ఇట్లా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. మహబూబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే 950 చెరువులకు సంబంధించి ఇప్పటికే 600 చెరువుల వరకు కూడా నిండాయని చెప్తున్నారు. 75% వరకు నిండాయి. 400 చెరువుల వరకు కూడా దాదాపు అలుగుపోసే స్థాయిలోకి వచ్చేసాయి. 150 చెరువులు అయితే పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో ఉండిపోయాయి. ప్రస్తుతం అలుగుపోస్తున్నటువంటి చెరువులు కావచ్చు, ఇవంతా కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి చూస్తే బయ్యారం చెరువు అనేది అతి పెద్ద చెరువుగా చెప్పుకోవచ్చు. బయ్యారం చెరువు కింద దాదాపు 20,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. అదేవిధంగా మరికొంత ఆయకట్టుకు సంబంధించి చివరి ఆయకట్టు వరకు కూడా ఈ 20,000 ఎకరాలకు సరిపోగా మరొక 4-5 ఎకరాల వరకు అదనపు ఆయకట్టు కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం బయ్యారం చెరువు పూర్తిగా అలుగుపోస్తున్నది. దీంతో ప్రస్తుతం ఈ సాగు నీటి కష్టాలన్నీ తీరాయనేది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు చెప్పిన లెక్కల ప్రకారమే దాదాపు 400 చెరువులు పైగా పూర్తి సామర్థ్యంతో నిండుకుండలా మారాయి. 150 చెరువుల వరకు కూడా మత్తడి పోస్తున్నాయి. ప్రస్తుతం అయితే చెరువులన్నీ నిండికుండలా ఉండడంతో ఈ వర్షాకాలం పంటలకు అయితే ఎలాంటి డోకా ఉండదనేది రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో 3 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తర్వాత ఈ బయ్యారం దగ్గర ఉన్నటువంటి జలపాతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అక్కడికి ఎవరిని కూడా పంపించట్లేదు. సేమ్ టైంలో గూడూరుకు సంబంధించినటువంటి భీముని జలపాతం ఉంటుంది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రవాహం వస్తుంది. పర్యాటకులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. అయితే వచ్చే పర్యాటకులను లోపలి వరకు వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే ఉధృతంగా ప్రవాహం ఉన్న నేపథ్యంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటవీ శాఖ అధికారులు కూడా కొన్ని నిబంధనలు పెడుతున్నారు. ఎవరు రావద్దు అని సూచనలు చేస్తున్నారు. మొత్తంగా అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పొచ్చు. వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా చెరువులు ఇప్పుడిప్పుడే నిండుతున్నాయి. పాకాలకు సంబంధించినటువంటి చెరువు ప్రధాన జలాశయంగా చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు 21 అడుగుల మేర నీరు చేరింది. పూర్తిగా నిండితే మాత్రం దాదాపు 25,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలకు, తర్వాత నర్సంపేట కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ వరకు కూడా పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సేమ్ టైంలో తాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది. సేమ్ టైంలో మున్నేరు వాగుకు సంబంధించి గత ఏడాది అనేక విషాదాన్ని నింపినటువంటి మున్నేరు వాగు కూడా ప్రస్తుతం ప్రవాహం ఉధృతంగా ఉంది. గార్ల మండలం నుంచి మహబూబాదు అటు ఖమ్మం వైపు వెళ్ళే ఈ మున్నేరు వాగుకు సంబంధించినటువంటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడంతో కొన్ని చోట్ల రాకపోకలకు కూడా ఇబ్బంది ఉంది. ఇటు రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్, మిగతా శాఖలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది ఉధృతంగా ప్రవహించడం, తర్వాత కొంతమంది ప్రమాదానికి గురైనటువంటి నేపథ్యంలో అటువైపు ఎవరు వాగు వైపు వెళ్ళడానికి కానీ లేదా చేపలు పట్టడానికి కానీ వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారు. మొత్తం హన్మకొండలో కూడా నిన్న భారీ వర్షం పడింది. ఇవాళ ఉదయం నుంచి అయితే మొత్తం మేఘావృతం ఉంది. చిరుజల్లులు పడుతున్నాయి. కొద్దిసేపు మంచి వర్షమే పడుతుంది. ఆ తర్వాత మేఘావృతమై చిరుజల్లులు కొడుతున్నాయి. అయితే భారీ వర్షాల అలర్ట్ నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కావచ్చు, ఇటు హన్మకొండ, వరంగల్ కలెక్టర్ కార్యాలయాలలో కూడా టోల్ ఫ్రీ సెంటర్లను ఏర్పాటు చేశారు. డిఆర్ఎఫ్ బృందాలను కూడా అలర్ట్ చేశారు. ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే కూడా ఇమీడియట్లీ రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడే విధంగా అత్యవసరమైన అయితే అక్కడి నుంచి ఖాళీ చేసి పునరావాస కేంద్రాలు తరలించే విధంగా కూడా డిపార్ట్మెంట్స్ అన్ని సిబ్బంది కూడా అలర్ట్ అయి ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగానే వర్షాలు కురుస్తున్నాయి. ఇవంతా కూడా రైతులకైతే చాలా మేలు జరుగుతాయని చెప్పొచ్చు. చెరువులు కూడా వరద నీటి వచ్చి చేరుతుండటంతో జలకళను సంతరించుకుంటున్నాయి. మరో 3-4 రోజులు మాత్రం ఇదే విధంగా వర్షాలు దంచి కొడితే మాత్రం చెరువులన్నీ నిండుకుండలా మారే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ కావచ్చు, వర్షాలకు సంబంధించినటువంటి సమాచారం.